హాయ్ ఫుడీస్, ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? గుమ్మడి వడియాలండి. ఇవి టేస్ట్కే కాదు, హెల్త్కి కూడా చాలా మంచివి. బీపీకి కంట్రోల్ చేయడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి అండ్ లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వీటి వల్ల క్యూర్ అవుతాయంట. సో వీటిని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా గుమ్మడికాయను ముందు రోజే తీసుకుని పక్కలు కొట్టుకుని ముక్కలు చేసుకుని ఒక కాటన్ క్లాత్లో చుట్టబెట్టి దాని మీద ఒక వెయిట్ పెట్టండి, కొంచెం హెవీ వెయిట్. అది పెట్టిన తర్వాత అవి మార్నింగ్కి అలా ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. ఇవి గింజలు చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ తర్వాత మనం రాత్రి నానబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, మినపప్పు, ఆ నానబెట్టుకున్న పప్పుని కడిగేసి అక్కడక్కడ పొట్టున్నా పర్వాలేదు. అయితే మెయిన్లీ మనం రుబ్బుకోవడం కొంచెం గారెల పప్పు కన్నా మెత్తగాను, పూర్ల పప్పు కన్నా గట్టిగాను రుబ్బుకుంటే మనకు వడియాలు బాగుంటాయి అన్నమాట. సో పప్పుని బాగా గ్రైండ్ చేసుకుని ఈ లోపల మనం పచ్చిమిర్చి, జీలకర్ర మేబీ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి, ఉప్పు కూడా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం మెయిన్లీ అది బాగా నలిగిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్లో పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు కొంచెం ఎక్కువే వేయండి. ఆల్రెడీ మనం ముందే రాత్రి ఫిల్టర్ చేసుకోవాలనుకున్న దాంట్లో ఉప్పు వేసుకుంటే వాటర్ బాగా ఫిల్టర్ అవుతాయి అన్నమాట. అలా చేసుకున్న తర్వాత మనం రుబ్బుకున్న పిండిని ఆ గుమ్మడికాయల్లో కలిపేసి ముక్కల్లో వాటిని మనం వడియాల కింద ఎండలో పెట్టుకోవడమే. అలా పెట్టుకున్న తర్వాత 2-3 డేస్కి మనకి వడియాలు బాగా ఎండి ఇలా వస్తాయి అన్నమాట. వాటిని మనం పప్పు వండుకున్నప్పుడు కానీ, పప్పుచారులో కానీ వేపుకుని తింటే చాలా బాగుంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మాకైతే చాలా ఇష్టం ఇవంటే. ఆ గింజలు మధ్య మధ్యలో చాలా కమ్మగా ఉంటాయండి, మంచి క్రిస్పీగా. పప్పులో వేసుకుని నంచుకుని తింటే ఆ టేస్టే వేరండి. నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.